నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం బీజేపీ ప్రాభవం తగ్గుతుందా? ఆర్ఎస్ఎస్ లేనిది బీజేపీ లేదు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ వెన్నుముక్క అన్న విషయం మనందరికీ తెలిసిందే. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రజెంట్ బీజేపీతో ఏమన్నా విభేదించే ప్రయత్నాలు చేస్తుందా, లేకపోతే అది ఓన్లీ మీడియా ప్రాపగండానా? ఎందుకంటే జెన్జీ జనరేషన్ ఎఫెక్ట్కి బీజేపీకి ఏ రేంజ్ దెబ్బ తగిలిందో మనం చూసాం. మోహన్ భగవత్ గారు అదే జెన్జీ జనరేషన్తో మీటింగ్ అరేంజ్ చేసి మాట్లాడుతూ వాళ్ళు చెప్పే సూచనలు తీసుకోవాలని చేసిన కామెంట్స్, అమిత్ షా అదే ప్రధాని ఈ ద్వయం కొంత ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా వెళ్తుంది, వీళ్ళు హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అన్న ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. ఎంతవరకు నిజం? ఆర్ఎస్ఎస్ లేకుండా బీజేపీ, బీజేపీ లేకుండా ఆర్ఎస్ఎస్ ఆ మనుగడ అనేది సాధ్యమేనా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూస్ ఫర్ ప్యూరిటీ అండ్ ఈక్వాలిటీ, అలాగే మన జయ భారత్ ప్రధాన కార్యదర్శి రమణమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. రమణమూర్తి గారు నమస్తే అండి. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆర్ఎస్ఎస్, దాన్ని బేస్ చేసుకొని వచ్చిన బీజేపీ, ఇవి రెండూ లేకుండా అనేసానంటే ఎవరికైనా చెప్పినా కూడా నవ్వుతారు. అది అసలు సాధ్యం కాని పని అనేసాను. బట్ రాజకీయ వేదికల మీద గత 4-5 రోజులుగా జరుగుతున్న ఒక డిస్కషన్ చాలా ఇంట్రెస్టింగ్గా కన్వర్ట్ అవుతుంది. ఏం జరుగుతోంది? ఎగ్జాక్ట్గా మీరు అడుగుతున్న ఆర్ఎస్ఎస్కి బీజేపీకి మధ్య విభేదాలు ఉన్నాయి అనేది, ఆర్ఎస్ఎస్ అసంతృప్తిగా ఉంది అనేది. నేను ఇది పార్ట్ ఆఫ్ ది గేమ్ అనుకుంటానండి. ఇది గతంలో కూడా చాలాసార్లు జరిగింది. నేను చాలా ఉదాహరణలు చెప్తాను దీని మీద. ఉదాహరణకి మీకు కులగణన ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా, మనకి 2021లో స్టార్ట్ అవ్వాలి. అది 11 తర్వాత 21లో స్టార్ట్ అవ్వాలి. 21 నుంచి ఇవాళ 26 దాకా 5 సంవత్సరాలు అది వాయిదా పడుతూ వచ్చింది. జనగణన చేయాలి, జనగణన కాకుండా కులగణన కావాలని మాబోటి వాళ్ళు ఇంకా దేశవ్యాప్తంగా అనేక మంది అనేక సార్లు దాని గురించి మాట్లాడారు. 21 ముందు నుంచి ఎట్టి పరిస్థితుల్లో చెయ్యము అనేటువంటి స్టాండ్ మోదీ గారు తీసుకున్నారు. కోర్టులోకి వెళ్ళారు. కోర్టులో కూడా ఏం చెప్పారంటే మావన్నీ ప్రింట్ అయిపోయినాయండి ఫార్మాట్స్, ఇప్పుడు మార్చాలంటే కాదని కోర్టుకు వేసిన అఫిడవిట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ ఒత్తిడి తీవ్రమైన తర్వాత నాగపూర్ ఆర్ఎస్ఎస్ నుంచి ఒక సిగ్నల్ వచ్చింది, చేయండి కులగణన అవసరం అది దేశానికి. వెంటనే కేంద్ర ప్రభుత్వం తన స్టాండ్ మార్చుకుంది. ఈ రెండిట్లో నిర్ణయాధికారం అంటే ఇప్పటిదాకా తను చెప్పిన వాదనలన్నీ మానేసింది. నిర్ణయాధికారం డెఫినెట్గా నాగపూర్లో ఉందండి, ఏదో స్థాయిలో. సంస్థలు అన్న తర్వాత పర్సనాలిటీస్, ఈగోస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా ఆయన వర్గం ఈయన వర్గం అని ఏదో ఒక స్థాయిలో ఉంటుంది. కాంగ్రెస్లో అయితే బాహాటంగా మనకి పలానా రేవంత్ రెడ్డి గారు, పలానా కోమటిరెడ్డి గారిని కనిపిస్తూ ఉంటాయి. కొంత కేంద్రంలోనే రాష్ట్రంలో ఎవరెవరి వర్గం అనేది మనకు కొంత అంచనాలు ఉంటాయి. కానీ ఆర్ఎస్ఎస్లో అలాంటివి లేవని అనలేము. కానీ ఆర్ఎస్ఎస్ దగ్గర గొప్పతనం ఏమిటంటే 100 సంవత్సరాల నుంచి అది లిటరల్గా ఏమి చీలిపోలేదు. దాని నుంచి కొన్ని సంవత్సరాలు వెళ్ళినా మళ్ళీ వెనక్కి వస్తున్నాయి. దానికి కొమ్మలుగా పుడుతున్నాయి తప్పితే దానికి ఏమి మానుకైతే నష్టం కలగట్లేదు. బీజేపీ ఆర్ఎస్ఎస్లో రెండు పోల్చదగ్గ విషయాలే కాదు. బీజేపీ 80 ఏళ్ళ నుంచి వచ్చింది, ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళ నుంచి ఉంది. 80 అంటే బీజేపీ యొక్క వయసు ఇంకా చెప్పాలంటే 40 ఏళ్ళ లోపే ఉంది. సో ఇంకా 40 ఏళ్ళ పైన అయింది కొంచెం. కానీ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల నుంచి ఉంది. అంతకుముందు అంటే ఈ ఆర్ఎస్ఎస్ యొక్క కేంద్ర సిద్ధాంతం అయితే మారదండి. దాని గురించి అనేక సంస్థలను అది ఏర్పాటు చేసుకుంది. ఆర్ఎస్ఎస్ అందరూ అనుకుంటున్న హిందూ సంస్థ కాదు, అలాగని చెప్పుకోవట్లేదు. అది సాంస్కృతిక సంస్థ అని చెప్తుంది. నేను అందుకే ఒక హిందూ సంస్థను విశ్వ హిందూ పరిషత్తుని 70లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు అనేక రంగాల్లో పనిచేయడానికి ఆర్ఎస్ఎస్కి ఒక 500-600 సంవత్సరాలు నేను అంచనా ప్రకారం. సరస్వతి శిశు విద్యా మందిర్ కావచ్చు, వనవాసి కళ్యాణ మహోత్సవం కావచ్చు, బిఎంఎస్ కావచ్చు, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలా సంస్థలు వస్తాయి. ఇంకా కొత్త వస్తుంటాయి కూడా. కొన్ని ఓపెన్గా వాళ్ళ యొక్క విధేయతను చాటుకుంటే శ్రీరామ్ సేన లాంటి వాళ్ళు, లేకపోతే నా మీద దాడి చేసిన ఈ వానరస్ అనే టైప్ వాళ్ళు ఓపెన్గా అడ్మిట్ చేసుకోరు. కానీ వాళ్ళకు కూడా అక్కడే ఉన్నారు. ఇవి జనరల్గా ఫార్మాట్. దీంట్లో జనసంఘ్ అనేటువంటిది బలరాజ్ మాధవ్ గారి సంఘంలోకి అంటే ప్రతి సంస్థలకు కూడా ఆర్ఎస్ఎస్ తన యాక్టివిస్టులు పంపిస్తుంది వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి. బలరాజ్ మాధవ్ గారికి సాయం చేయడానికి ఆర్ఎస్ఎస్ తన ఇద్దరు, అద్వానీ గారిని, వాజ్పేయి గారిని, వాళ్ళిద్దరు కూడా స్వయం సేవకులు, నిక్కరేసుకుని మార్చేసేవాళ్ళు. వాళ్ళిద్దరిని పంపించారు. వాళ్ళు చొక్కా మార్చుకుని ఆయన వెంబడి ఉన్నారు. అవసరమైనప్పుడు మళ్ళీ నిక్కర్లు కూడా వేసేవారు అప్పుడప్పుడు. ఇది గోవిందాచార్య గారిని కూడా ఒక దశలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు పంపించారు. ఇట్లా అనేక సార్లు తన యాక్టివిస్టులు పంపిస్తుంది. మనం 2 తెలుగు రాష్ట్రాల్లో ఈయన ఇప్పుడు ఉన్నాడు, ఆయన పేరు చటుకులు రావట్లేదు, ఏపీలో. ఇలా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి బీజేపీలో పెద్ద నాయకులు ఉన్న చాలామంది ఉన్నారు. నరేంద్ర మోదీ గారు కూడా ఆర్ఎస్ఎస్ యొక్క స్వయం సేవకు. ఆయన్ని కేశుభాయ్ పటేల్ గారికి సహాయం చేయడానికి గుజరాత్లో పంపించారు. సో ఇది జరుగుతుందండి. ఈ జనసంఘ అనేటువంటిది మనకి జనతా పార్టీలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమ క్రమంలో జనతా పార్టీలో విలీనం చేశారు.
జనతా పార్టీలో జనసంఘాన్ని, లోక్దళ్ కానీ ఇంకా చాలా సంస్థలు విలీనం చేసి జనతా పార్టీని జయప్రకాష్ నారాయణ గారు ఏర్పాటు చేయించారు. దాంట్లో భాగంగా జనసంఘ్ దాంట్లో భాగమైంది. కానీ కొన్నాళ్ళు అయిన తర్వాత మీరు జనసంఘలో ఉంటారు కానీ మీ యొక్క అసలు విధేయత ఆర్ఎస్ఎస్కే ఉంది అని ద్వంద్వ సభ్యత్వ వివాదం అనేది ఆర్ఎస్ఎస్లో ఇది జనతా పార్టీలో వచ్చింది. అప్పుడు మేము ఆర్ఎస్ఎస్ని వదిలే సమస్య లేదు, వేరు వెరీ సారీ, మేము కావాలంటే వెళ్ళిపోతామని వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయి మళ్ళీ కొత్తగా భారతీయ జనతా పార్టీని పెట్టుకున్నారు. అంటే జనతా పార్టీకి మేము అది ఫ్లేవర్ వదులుకోవడం ఇష్టం లేక. చాలా షాకింగ్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఇప్పుడు సోషలిజం అంటే సెక్యులరిజం, సోషలిజం, రాజ్యాంగంలో తీసేయాలని చెప్తారు. ఈ గాంధీ గారు అంటే మండిపడతారు ఆర్ఎస్ఎస్ కింది స్థాయి కార్యకర్త సైతం. కానీ మొట్టమొదట బీజేపీ యొక్క మొదటి నినాదం గాంధీ సోషలిజం. గాంధీ గారికి వ్యతిరేకం, సోషలిజం వ్యతిరేకం, గాంధీ సోషలిజం అన్నారు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు తన యొక్క ఓపెన్గా తన సిద్ధాంతాలను మాట్లాడేటువంటి సంస్థ కాదు, ఎక్కడ మాట్లాడదు. ఆర్ఎస్ఎస్ మనసులో ఏముంది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గాంధీని వ్యతిరేకిస్తారు. ఆర్ఎస్ఎస్ యొక్క మార్నింగ్ ప్రేయర్స్లో గాంధీ గారి పేరు ఉంది, ఆర్ఎస్ఎస్కి మార్నింగ్ ప్రేయర్లో అంబేద్కర్ పేరు ఉంది. కానీ బయట రకరకాల సిద్ధాంతాలు ప్రచారం చేస్తారు. గాంధీ గారికి అనుకూలంగా ఒక పుస్తకం కూడా వాళ్ళు ప్రింట్ చేయలేదు. గాంధీ గారికి అనుకూలంగా మాట్లాడరు, వ్యతిరేకంగా కూడా మాట్లాడరు, చాలా కాషస్ ఉంటారు. అంటే ఆర్ఎస్ఎస్ తన ఒపీనియన్స్ ఓపెన్గా మాట్లాడదు. ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాన్ని గురు గోల్వల్కర్ గారు ఏర్పాటు చేసినటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవునని కానీ కాదని కానీ వాటికి ఆర్ఎస్ఎస్ చెప్పడం లేదు. ఆయన ప్రసంగాలు బంచ్ ఆఫ్ థాట్స్ అని ఇంగ్లీష్లో, పాంచజన్యం అని తెలుగులో ఉన్నాయి. వి ఆర్ అవర్ నేషనల్హుడ్ అనేటువంటి ఇంగ్లీష్ పుస్తకం ఉంది. దాంట్లో మైనారిటీలకు సమాన హక్కులు ఇవ్వము, హిందూ రాష్ట్రం మా లక్ష్యం, నమస్తే సదా వత్సలే మాతృభూమి అని పాడేటువంటి పాటలో హిందూ రాష్ట్రం అనేటువంటి స్పష్టంగా వస్తుంది. హిందూ రాష్ట్రాన్ని వారు డిఫైన్ చేసుకుని ఉన్నారు. ఇది వాళ్ళ ఎజెండా. ఈ ఎజెండాని నయానో భయానో జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళడానికి అనేక సంస్థలు పనిచేస్తాయి. దాంట్లో ఒకటి బీజేపీ. ఓకే. అంతేగాని బీజేపీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్ఎస్ కాదు, రెండు సమాన స్థాయి సంస్థలు కానే కాదు. కానీ ఇప్పుడు ఒకప్పుడు బీజేపీ ప్రభావము, ఇప్పుడు బీజేపీ ప్రభావం కంపేర్ చేస్తే ఎదిగిన తీరు అంటే ఇప్పుడు బీజేపీ ప్రభావం అనేక సార్లు చరిత్రలో బాగా కిందకి వెళ్ళింది, బాగా పైకి వచ్చింది. ఉదాహరణకు 2 సీట్లు ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు డౌన్ అయింది. తర్వాత 100 సీట్లకి 70-80 సీట్లకి 100 సీట్లకి 150 సీట్లకి పెరుగుతూ వచ్చింది. వాజ్పేయి గారిని ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుందంటే రకరకాల ముఖాలను మెయింటైన్ చేస్తుంది. ఈ మాట నాది కాదు, ముఖోటా అని స్వయంగా గోవిందాచారి చెప్పాడు. వాజ్పేయి గారు మీద అభిప్రాయం అంటే ఆయన మా ముఖోటా మా ముసుగు అని చెప్పాడు. ఆయన చెప్పింది, ఆయన ఆర్ఎస్ఎస్ మనిషే. ఈ ముఖోటా అంటే ఈ రకరకాల ముఖాలు ఉన్నాయి. ఈ ముఖాల్లో వాజ్పేయి గారి ముఖం మోస్ట్ యాక్సెప్టబుల్ మోడర్న్ ఫేస్, అది కావాలి. ఎల్కే అద్వానీ గారిది కూడా మోడర్న్ ఫేసే ఉండేది, కానీ ఆయన్ని రామజన్మభూమి ఉద్యమంలో ప్రధానంగా దింపారు. సో ఆయన బొట్టు పెట్టుకుని ఈ హిందూ మతానికి సంబంధించిన ఉన్మాదపూరితమైన నినాదాలు ఉన్నటువంటి ఆ రథయాత్రకి ముస్లిం జావో పాకిస్తాన్, పాకిస్తాన్ ఖబరస్థాన్ అనేటువంటి నినాదాలు ఇచ్చారు ఆ రోజుల్లో. వీటన్నిటికీ ఉన్నటువంటి ఫేజ్కి నాయకత్వం వహించాడు. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చేటప్పటికి ఈయన యాక్సెప్టబుల్ కాదు, ఎందుకంటే అందరికి కాదు, ఆర్ఎస్కి తెలుసు ఆ విషయం. ఈయన పక్కన పెట్టి వాజ్పేయిని ముందు పెట్టారు. వాజ్పేయి కూడా తన కమాండ్లో ఉన్నంత వరకే, అంతేగాని దాటి వెళ్ళేటువంటి పరిస్థితి ఎవరికీ ఏ రోజు లేదు. ఇది కంటిన్యూస్గా ఆ టైంలో కూడా, వాజ్పేయి గారి టైంలో కూడా మేము విజయహారం నడిపేవాడు. ఇది ఒక మునీశ్వరుడు దాన్ని ఏమంటారు, ఒక ఎలకనో లేకపోతే దేన్నో తీసుకెళ్ళి దాన్ని పులి కింద మార్చాడు, అది ఆయన మీదకి రాకపోతే దాన్ని శపించబోయాడు అని, అంటే ఈ బీజేపీ ఎదురు తిరుగుతుంది అంటే అప్పటి వాదన చెప్తున్నాను నేను అని. అవసరమైతే ఆర్ఎస్ఎస్ వేరే రాజకీయ పార్టీ పెడుతుంది బీజేపీకి వ్యతిరేకంగానే అనే నినాదాలు కూడా ఫ్లోట్ చేసేవారు. అవి ఏ రోజు ఎప్పుడు వాస్తవం కాదు. అవి కేవలం ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా తప్పదు కదండి. ఇప్పుడు 10 ఏళ్ళు 12 ఏళ్ళు పరిపాలించిన తర్వాత అసంతృప్తి వస్తుందిగా. ఈ అసంతృప్తి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా వెళ్ళకూడదు. అంచేత ఆర్ఎస్ఎస్ మాత్రం చాలా మంచిది, ఇది చాలా దుర్మార్గమైందని ఒక పిక్చర్ని క్రియేట్ చేయడానికి ఇలాంటి ఎక్సర్సైజ్లు చేసుకుంటూ వెళ్తారు. ఆర్ఎస్ఎస్ తలుచుకుంటే నాకు తెలిసి 1.5 గంటలో మోదీ గారు రిజైన్ చేయాలి. అంటే ఆ సంస్థ యొక్క పద్ధతి నిర్మాణం అంత తీవ్రమైంది, ఇంపాసిబుల్ అది. అలాగే ఆర్ఎస్ఎస్ ఆయనకి వ్యతిరేకంగా ఉన్నట్టుగా చాలా సందర్భాలు ఉన్నాయి. ఇందాక నేను క్యాస్ట్ సెన్సస్ చెప్పాను, ఇంకా ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా చెప్తాను. అనేక సందర్భాల్లో మోదీ గారికి తను వ్యతిరేకంగా ఉన్నట్టుగా, అలాగే 75 సంవత్సరాల విషయం కానీ, అలాగే మతాన్ని రాజకీయాలకు సంబంధించిన విషయం కానీ. ఇక్కడ మన బండి సంజయ్ గారు తవ్వండి, కింద తవ్విన తర్వాత లింగం వస్తే మాది, ఇది శివం వస్తే మాది, శవం వస్తే మీదని చాలా ఉన్మాదపూరితంగా మాడితే దేన్ని తవ్వక్కర్లేదని చెప్పినటువంటి ఆయన భాగవత్ గారు. గాంధీ గారికి వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుంటే గాంధీ గారు చాలా గొప్పవాడని కూడా భాగవత్ గారు చెప్పారు. ఈ స్టేట్మెంట్స్ చూసి మోసపోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుందంటే డిఫరెంట్ సెక్షన్స్ని తన నుంచి పూర్తిగా ఎవర్స్ కాకుండా వాళ్ళకు ఒక విండో ఓపెన్ చేసి ఉంచుతుంది. అంచేత ఈ ఫాలోయర్స్లో కొంతమంది మాకు గాడ్సే ఆదర్శం, మొత్తం ముస్లింలని నరికి పారేసేయాలి, వాళ్ళ తీర్మానాలు కూడా ధర్మ సంస్థలు చేశారు, రక్త నదులు పారించాలి, ఈ సెక్షన్ ఒకళ్ళు ఉంటారు. వీళ్ళని అప్పీల్ చేయడానికి ఒక ఫేస్ ఉంటుంది.
అలాగే మొత్తం కూలగొట్టాలని రాజ్యాంగంతో సంబంధం లేదు, చట్టాలతో సంబంధం లేదని బుల్డోజర్ పరిపాలన యోగి ఆదిత్యనాథ్ చేశాడు. ఆయన అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కాదు, ఏమైనా కానీ అభివృద్ధి కావాలి అని ఒక దశలో మోదీ ఆ ఫేస్గా ఉన్నాడు. వాజ్పేయి గారు చాలా ఉదారతకి, చాలా మోడర్నిటీకి ఆయన ఉండేవాడు. ఈ రకరకాల ఫేసెస్ని మెయింటైన్ చేస్తాడు, ఎవరిని వెళ్ళినవారు బయటికి. అంచేత విద్యార్థుల్లో కూడా ఒక అపీల్ ఉంచుకోవాలనే అభిప్రాయంతో దీన్ని తయారు చేస్తున్నారు తప్పితే యాక్చువల్గా ఆర్ఎస్ఎస్కి మోదీతోటో బీజేపీతో విభేదించి వేరే జట్టు కట్టాల్సినంత కర్మ కానీ ఏం పరిస్థితి లేదు. వారు తలుచుకుంటే 2 నిమిషాల్లో ప్రధానమంత్రి కూడా మార్చగలుగుతారు. అది పెద్ద విషయం కాదు. వారు ఆ విషయాన్ని చెప్పరు బయటికి. అంత క్రమశిక్షణ ఉండి వాళ్ళకు ఒక ఎజెండా ఉన్నప్పుడు ఎందుకు ఈ పొలిటికల్ పార్టీ తోటి ట్రావెల్ అంటే ఏం చెప్తారు? పొలిటికల్ పార్టీతో వాళ్ళు ట్రావెల్ చేస్తారని ఓపెన్గా ఎప్పుడు అడ్మిట్ చేస్తారు? చేయరు. కానీ ఒక విషయం మీరు అర్థం చేసుకోండి, ఇన్ కేసు మోదీ గారు లేరని అనుకుంది, మోదీ గారి హయాంలో చాలా ఓపెన్గా అంటే ఆర్ఎస్ఎస్కు ఉన్న హిందూ రాష్ట్ర ఎజెండా ఉంది కదా, ఈ హిందూ రాష్ట్ర ఎజెండాని పుష్ చేయగలిగినటువంటి ప్రధానులు ఎవరైనా ఉన్నారంటే మనదేమో లౌకికత్వం ఉన్నటువంటి రాజ్యాంగం, మన ఫ్రేమ్ అంతా అది. మీరు ఖచ్చితంగా లౌకికత్వాన్ని కట్టుబడి ఉండాలి, మీరు మొహమాటం దాటి ఎక్కువ వెళ్ళకూడదు. వాజ్పేయికి నాకు తెలిసి అటువంటి టెంజ్ తక్కువ ఉంది. అట్లీస్ట్ ఆయన చూసి చూడనట్టు ఉండేవాడు. నేను ధృతరాష్ట్ర చక్రవర్తిని ఆర్టికల్ రాశాను ఆయన మీద ఆ రోజుల్లో, ఇప్పుడు పుస్తకం కూడా ఉంది. ఆ గంతలు కట్టుకుని పరిపాలిస్తాడు ఆయన. ధృతరాష్ట్ర తర్వాత దుర్యోధనుడు వస్తాడు, ఆయన వచ్చాడు. ఇంకా తర్వాత నెక్స్ట్ వెర్షన్ వస్తుంది. నేను అనేది ఏంటంటే వాళ్ళకి ఉన్నటువంటి మొహమాటం, వాళ్ళకి పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. ఆయన ఫుల్ మెజారిటీ ఎక్కడుంది? కానీ మోదీ గారికి ఆర్ఎస్ఎస్ తన కలగనేటువంటి అనేక విషయాల్ని పుష్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంది. ఓకే, అది ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. ఈ జనతా పార్టీ 1978లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మొదలుకొని ఇవాళ దాకా చాలా వ్యూహపరంగా ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక వ్యవస్థల్లోకి ఆర్ఎస్ఎస్ మేధావులు ఎంటర్ కాగలిగారు. ఇవాళ చాలా చోట్ల వాళ్ళు డెసిసివ్గా ఉన్నారు, అంతకుముందు లేదు ఈ పరిస్థితి. విశ్వవిద్యాలయాలు కానివ్వండి, గవర్నర్ల వ్యవస్థ కానివ్వండి, జ్యుడిషియరీ కానివ్వండి, అనేక చోట్ల ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు ప్రధానమైన స్థానంలోకి వచ్చేస్తున్నారు. చరిత్ర కానివ్వండి, సైన్స్ కానివ్వండి, దేంట్లో పడితే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది ఆర్ఎస్ఎస్కి కావాల్సిన విషయం. అంటే మొత్తం సిస్టమ్ అంతా కూడా కమ్యూనలైజ్ అవుతుంది, ఆ ప్రకారం చేస్తున్నారు. కొన్ని పనులు ఆయన చేసినట్టు ఎవడు చేయలేడు. ఎర్రకోట మీద నిలబడి జెండా ఎగరేసి స్వతంత్ర దినోత్సవం రోజున స్వతంత్ర పోరాట వీరులను కాకుండా ఆర్ఎస్ఎస్ని ప్రస్తుతించగలిగిన ఏకైక మనిషి మోదీ. ఆ పని వాజ్పేయి మరి ఎవరు చేయగలిగేవారు కాదు, ఆ పరిస్థితులు అనుకూలించేవి కాదు. 2, అదేవిధంగా వాళ్ళు 100 సంవత్సరాలకి కాయిన్ రిలీజ్ చేయటం, అది కూడా మోదీ చేయగలిగాడు. అది ఆర్ఎస్ఎస్ పేరు మీద కాయిన్ మన డబ్బులతో రిలీజ్ చేశాడు, దాంట్లో భారతమాత బొమ్మ పెట్టాడు. తను రాసే పుస్తకాలను భారతమాత బొమ్మని ఆర్ఎస్ఎస్ జెండా ఉన్నటువంటి భారతమాతను ప్రచారం చేస్తున్నాడు ఓపెన్గా. వందే మాతరం అనేటువంటిది 6 చరణాలని ఎవరైనా చంటి పిల్లలు చదివితే ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్తారు. దుర్గాదేవి స్థుతిని అవన్నీ పాడాల్సిన అవసరం ముస్లింలకి, క్రైస్తవులకి ఏమిటండి? మనం ఎప్పుడు ఆ పని చేసాం? మన రాజ్యాంగం సారాంశం అదేనా? ఇంత దౌర్భాగ్యం మనకి ఎప్పుడు లేదే. ఇవాళ వందే మాత్రం మీద చాలా తెలివిగా మీరు చూడండి, చాలా జ్యుడిషియరీగా ఎంత గట్టిగా ఉన్నారంటే హోమ్ మినిస్ట్రీ తరఫున సర్క్యులర్ ఇప్పించాడు మోడీ. హోమ్ మినిస్ట్రీకి ఏం అవసరం అండి? హోమ్ మినిస్ట్రీ శాంతి భద్రతలుగా చూడాల్సింది. శాంతి భద్రతలు చూడాల్సినటువంటి హోంమంత్రికి ఎక్కడ వందే మాత్రం పాడాలి, జనగణమన పాడాలో జీవో ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? ఆ జీవో ఇప్పించారు జనవరి నెలాఖరున. అదేవిధంగా దాన్ని ఇప్పుడు నేషనల్ ఇన్సల్ట్స్ ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు ది నేషనల్ హానర్ అనేటువంటి 71 యాక్ట్లో ఈ వందే మాత్రాన్ని యాడ్ చేసి జూలై 30 తారీఖున లోక్సభలో ఆమోదం పొందించారు. ఇది చాలా సిస్టమేటిక్గా చేశారు. ఈ యాక్ట్లో 6 చరణాల వందే మాత్రం లేదు, జీవోలో ఉంది. ఈ రెండింటికి కలిపి చూస్తే కనుక మీకు అది ఎంత లెథల్ వెపనో మనకు అర్థమవుతుంది. ఇటువంటి వెపన్ని ఏం నిర్మోహమాటంగా ముందుకు పుష్ చేయగలిగిన కెపాసిటీ నాకు తెలిసి నరేంద్ర మోదీకి ఉంది. ఇది ఆర్ఎస్ఎస్ డిజైన్లో పార్ట్. అబ్కి బార్ 400 పార్ ఆయన లాస్ట్ టైం స్లోగన్ ఇచ్చాడు, ఎందుకో కానీ రాలేదు. అసలు ఇవి కూడా డౌటే, 70-80 సీట్లు అన్యాయంగా వచ్చాయని ఆర్గ్యుమెంట్లు చాలా మంది చెప్తున్నారు, మనకు తెలియదు. ఓకే, కానీ ఇవాళ కనుక ఆయనకి రాజ్యాంగాన్ని మార్చే 400 కెపాసిటీ ఉండుంటే నాకు తెలిసి జెండా వెళ్ళిపోయింది. ఎందుకంటే జెండా అనేటువంటిది మాకు వ్యతిరేకం, ఈ 3 రంగుల జెండా డ్రిఫ్టింగ్ అవే అని రాశాడు గోల్వాల్కర్ గారు. భారతీయులు ఏ నాటికి ఈ జెండాను ఆమోదించాం, ఎందుకంటే ఈ 3 రంగులు మాకు అశుభం, మాకేం కర్మ పట్టింది, మాకు ఒకటే జెండా ఉంది, అది భగవద్ధ్వజం అని ఓపెన్గా చెప్పుకున్నాడు. ఇది ఆయన ఆ మాటలు ఇవాళకి ఆర్ఎస్ఎస్ విత్డ్రా చేసుకోలేదు. అలాగే స్వాతంత్రంలో రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్న రోజుని మనుస్మృతి ఎక్కడ, రాజ్యాంగం ఎక్కడ, మనువు ఎక్కడ, అంబేద్కర్ ఎక్కడ? మనువు అనేటువంటి వాడు మహాపర్వతం అయితే అంబేద్కర్ ఒక లిల్లీ పుట్టు అని చెప్పినటువంటి మనిషి ఎవరంటే ఆర్గనైజరు ఆర్ఎస్ఎస్ వాళ్ళ పత్రిక. మను రూల్స్ అవర్ హార్ట్స్, మను మా హృదయాలను పాలిస్తున్నాడని చెప్పాడు. మనుస్మృతి మనం ఆమోదించాలి, చాలా గొప్పది అని. మను ఎంత గొప్పవాడు అనేది పదే గోల్వాల్కర్ తన పుస్తకాలు రాసుకున్నాడు. ఈ మిషన్ ఒకటి మిగిలిపోయింది, ఈ రాజ్యాంగాన్ని
వీళ్ళు ఏం చేస్తారంటే రాజ్యాంగం మొత్తం తీసి పక్కన పెట్టండి, ఆ పుస్తకంలో ఒక్కొక్క పేజీ చించేస్తారు, ఇంకో పేజీ యాడ్ చేస్తారు. షిప్ ఆఫ్ థిసియస్ అని ఇంగ్లీష్లో మనకు సామెత ఉంది, మీరు వినుంటారు, సినిమా కూడా ఉంది. షిప్ ఆఫ్ థిసియస్ అంటే ఒక షిప్ ఉంది, దాంట్లో ఒక్కొక్క చెక్క ముక్క మార్చుకుంటూ వచ్చిన తర్వాత అన్నీ మార్చేస్తారు. ఇప్పుడు అది పాతగా వాడాలని అంటే మనం చెప్పలేము. అవునండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రాజ్యాంగంలో ఒక్కొక్క సెక్షన్, ఇప్పుడు వందే మాత్రం ఈ హిందూ దేవతా స్థుతిని చాలా జాగ్రత్తగా పంపించారు. ఎంతకాలం ఉంటుందో ప్రభుత్వం దీన్ని, కోర్టులు ఎంతకాలం సహిస్తాయో నాకు తెలియదు, సహిస్తాయేమో, అది కూడా భయపడుతున్నాను నేను. అంచేత ఈ హిందూ రాష్ట్రాన్ని పుష్ చేసే మిషను మోదీ కూర్చున్నాడా, అమిత్ షా కూర్చున్నాడు, దానికంటే ఇంపార్టెంట్ ఆర్ఎస్ఎస్కి. ఆ పని చేయగలిగిన పని ఆయన చేస్తున్నాడు. 2, ఆయన దించడం వల్ల ఆర్ఎస్ఎస్కి ఇమ్మీడియట్ అడ్వాంటేజ్ లేదు. పైపెచ్చు వ్యవస్థాగతంగా వాళ్ళు బలపడుతున్నారు రోజు రోజుకి. అది చూసుకుంటారు. ఇంతకంటే పెద్ద వెర్షన్ తయారు చేసుకుని ఉంచుకుంటారు. ఎవరు శాశ్వతం కాదు. మోదీ కంటే, అమిత్ షా కంటే, అందరికంటే, ఈవెన్ ఆర్ఎస్ఎస్ కంటే డేంజరస్ విషయం అంటే ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతమైన హిందూ రాష్ట్రం లేదా హిందూ మతోన్మాదం. ఓకే, ముస్లిం పార్టీలు కూడా ముస్లిం మతోన్మాదం, ఎంఐఎం కంటే డేంజర్ దాని ముస్లిం మతోన్మాదం. ఈ మతోన్మాదాలని ఫ్లోట్ చేసేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా లేతలుగా ముందుకు వెళ్ళిపోతుంటాయి. జమాతే ఇస్లామీ కూడా అంతే. ఈ సంస్థల్ని, వాటి ఐడియాలజీని కౌంటర్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నందుకు నాకు అసలు మోదీ ఇంపార్టెంట్ కాదు. నేను మోదీ వ్యతిరేకంగా అనుకూలంగా మాట్లాడే మనిషిని కాదు. ఆయన పాలసీస్ దేశాన్ని ఎక్కడ తీసుకెళ్తానటువంటి వర్రీ ఉన్నటువంటి మనిషిని. ఈ పైకి కనిపించేటువంటి ఏదైతే ఈ ఫ్రాక్చర్ ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్కి కర్మ అయితే పట్టలేదండి. మీకు కాంగ్రెస్లో అధిష్టానం ఎలాంటిదో, ఇంకా అధిష్టానం ఇప్పుడు వీక్ అయింది. అధిష్టానం కాదని ముఖ్యమంత్రులు సర్వైవ్ అవుతారు, కానీ ఆర్ఎస్ఎస్ని కాదని దేశ ప్రధాని సర్వైవ్ అవడం అసాధ్యం, జస్ట్ ఇంపాసిబుల్, అయ్యే పనే కాదు. ఇది కేవలం ఇది అసంతృప్తుల్ని వాళ్ళని పూర్తిగా అటువైపు వెళ్ళిపోకుండా హోల్డ్ చేయడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా. మోదీ గారు కూడా అలాంటి సాఫ్ట్ మాటలు అప్పుడప్పుడు అంటూ ఉంటాడు, అవి చూసి మనం చేయడానికి ఏమీ లేదు. ఓవరాల్గా హిందూ మతోన్మాదం దేశంలో, దేశం యొక్క స్వభావాన్ని, మన దేశ రాజ్యాంగాన్ని, మన జాతీయ విలువల్ని, మన భారతదేశ స్వభావాన్ని, ఒకప్పుడు మీకు గుర్తుందా, వాజ్పేయి ఆధ్వర్యం టైంలో సూడో సెక్యులరిజం అనే మాట వాడారు. అంటే ఏమిటంటే తెలుగులో చిన్నప్పుడు అది కుహనా లౌకికవాదం అన్నారు. దాని అర్థం ఏమిటి? మీరు సూడో సెక్యులరిస్టులు, మేము సెక్యులరిస్టులు అనే కదా. మీరు కుహనా లౌకికవాదులు, మేము లౌకికవాదులు అనే కదా. ఇవాళ సెక్యులరిజం తిట్టయింది. సెక్యులరిజం మనకు పనికిరాదని హొసబలే ఇవాళ చెప్తున్నాడు ఆర్ఎస్ఎస్ తరఫున ముందుకు వచ్చి. మరి సూడో సెక్యులరిజం ఎందుకు వాడారు? గాంధీ పనికిరాడు, గాంధీ సోషలిజం ఎందుకు వాడారు? సోషలిజం ఎందుకు వాడారు? సోషలిజం పనికిరాదని చెప్తున్నాడు హొసబలే. అంటే మనసులో ఒకటి, బయట ఒకటి. ఇవాళ సెక్యులరిజం తిట్టయింది. సెక్యులర్ అని, ఆయన హిందూ కాదు సెక్యులర్ అంటున్నారు. ఏమంటే హిందూ మతంలో, ప్రపంచంలో ఏదన్నా మతం సెక్యులరిజానికి కట్టుబడిందంటే హిందూ మతం ఒకటే. హిందూ మతంలో ఏ రకమైనటువంటి పరమాత్మ సహనం తప్పితే ఏమీ లేదు మాకు. ఇది ఈ ఉన్మాదమైనటువంటి సిద్ధాంతం, అది హిందూ మతం కాదు. ఈ రకమైనటువంటి ఈ ఉన్మాద సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్ళగలిగిన శక్తి మోదీకి ఉన్నంత కాలం ఆర్ఎస్ఎస్ ఆయన పెడుతుంది. ఆయనకు తగ్గిందంటే ఆయన పక్కన పెట్టి ఇంకో వ్యక్తిని సమయానుకూలంగా, సమయోచితమైనటువంటి మనిషిని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. ఇది నా అభిప్రాయం. అంటే ప్రజెంట్ ప్రధాని మోదీ తర్వాత ఎవరు అన్నది కనిపించకపోవడం వల్లే ఇదంతా డిస్కషన్ అనేది కూడా ఇంకో వాదన. అంత నేను కనిపించకపోయింది అనట్లేదు. మోదీ, అమిత్ షా చాలా దురంధరులాగా ఎలా తయారైందంటే, అసలు నార్త్ ఈస్ట్లో ఎప్పటికైనా బీజేపీ వస్తుందా, కాశ్మీర్లో ఎప్పటికైనా, అక్కడ కూడా అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలుగుతున్నారు వాళ్ళు. దానికి అనుగుణమైన టెక్నిక్, అవతల పార్టీ నెగ్గితే దాన్ని రాత్రి ఎమ్మెల్యేలను కొనగలుగుతున్నారు. అపోజిషన్ వాళ్ళ మీద ఈడీ తరఫున దాడులు చేయించగలుగుతున్నారు. నెగ్గే క్యాండిడేట్లు ముందరే కొనేసుకోగలుగుతున్నారు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అన్నట్టుగా తయారైంది. ఇవన్నీ కాంగ్రెస్ ఒకప్పుడు చేసిన దరిద్ర పనులు. ఇవన్నీ వీళ్ళ సొంత బ్రాండ్ కాదు, కానీ వీళ్ళు ఏదో నీతి మంత్రులు ఎప్పటి చెప్పారు కాబట్టి వీళ్ళు చేరేమో అనుకున్నారు. వీళ్ళు కూడా చేసి చూపించారు. సో ఈ రకమైనటువంటి ఈ ఇన్వేజివ్ స్ట్రాటజీతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అమిత్ షా, మోదీ ద్వయము, ఆర్ఎస్ఎస్కి వీళ్ళకి అవసరం ఉంది. లేకపోతే ఆర్ఎస్ఎస్కి మోదీ, అమిత్ షాని తయారు చేసింది ఆర్ఎస్ఎస్. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా తయారు చేయగలుగుతుంది, ఖచ్చితంగా మన ముందుకు తేగలుగుతుంది. అది పెద్ద అసాధ్యమేం కాదు. యోగి ఆదిత్యనాథ్ ఆ మోడ్లో ఉండడం చాలా మంది అనుకుంటున్నారు. యూపీలో ఇప్పుడు ఎదురు కల్పిస్తుందని రిపోర్ట్ ఉంది, మనకు తెలియదు ఏమైనా. కానీ ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ లేకపోతే ఇంకా అంతకంటే తీవ్రమైనటువంటి వ్యక్తులు, గతంలో మనకి బీజేపీ అధ్యక్షులు ఎవరు కూడా బండి సంజయ్ భాషలో మాట్లాడలేదు. వెంకయ్యనాయుడు గారు మాట్లాడారండి, నాకు తెలిసి మాట్లాడలేదు. ఇదండి నెక్స్ట్ వెర్షన్ 5G 6G అని రిలీజ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు చేయగలుగుతారు. వాళ్ళ సామర్థ్యం, ఉత్పత్తి కేంద్రం అది ఆర్ఎస్ఎస్. ఓకే, నిజంగా అంటే అసలు ఏంటి ఆర్ఎస్ఎస్, ఏంటి బీజేపీ అనేది చాలా క్లియర్ కట్గా విడది వాళ్ళకు వీళ్ళ అవసరం ఉంది తప్పితే ఆర్ఎస్ఎస్కి అది 100 ఏళ్ల చరిత్ర కాబట్టి జరుగుతున్న ప్రాపగండాకు ఒక మంచి సమాధానం అయితే మీ మాటల్లో ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.
న్యూస్.